హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం Adobe Illustratorలో ఒక బ్రౌచర్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఆ ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా Adobe Illustrator ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో తీసుకుంటాను. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్లో తీసుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. వన్స్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్లో ఇస్తున్నాను. అండ్ క్లిక్ ఓకే. సో వన్స్ ఇలా మనకు రెక్టాంగిల్ వచ్చేసిన తర్వాత దీనికి నేను ఒక కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మనకు గ్రేడియంట్ అప్లై అవుతుంది. సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ ఉన్న కలర్లో నేను ఇక్కడ ఈ కలర్ తీసుకుంటున్నాను, కొంచెం రెడ్డిష్. అండ్ ఇక్కడ బ్లాక్ ఉన్న ప్లేస్లో నేను ఇక్కడ ఆరెంజ్ టైప్లో తీసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీని గ్రేడియంట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను, యాంగిల్. సో వన్స్ ఇలా గ్రేడియంట్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో ఇది మనకు సెంటర్లోకి అలైన్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను వ్యూలోకి వెళ్ళి రూలర్స్ పైన క్లిక్ చేసుకుంటాను. సో షో రూలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ రూలర్స్ వస్తాయి. సో ఫస్ట్ నేను ఒకటి సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి హారిజంటల్ సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇలా సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 0.5 ఇంచెస్ ఇస్తున్నాను అండ్ హైట్ వచ్చేసి సేమ్ 0.5 ఇంచెస్ ఇస్తున్నాను. సో ఇక్కడ బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఫిల్ కలర్ ర్యాండమ్గా ఏదైనా కలర్ ఇస్తాను. ఇచ్చేసి నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇలా ప్లేస్ చేసుకొని ఇలా రూలర్స్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను, ఇక్కడ రూలర్స్. సో సేమ్ యాజ్ యూజువల్. సో ఇలా రూలర్స్ వేసేసుకున్న తర్వాత దీన్ని నేను డిలీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రెక్టాంగిల్కి స్ట్రోక్ ఉంది, స్ట్రోక్ నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఓకే. సో వన్స్ ఇలా మనకు గైడ్ లైన్స్ వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు లాక్ గైడ్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇవి లాక్ అవ్వవు. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. సో క్లిక్ చేసి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో నేను విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ దీని ఫిల్ కలర్ వచ్చేసి సేమ్ ఇదే గ్రేడియంట్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసుకుంటే సేమ్ మనకు అదే గ్రేడియంట్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో సెంటర్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇలా ప్లేస్ చేసేసుకుంటే మనకు సెంటర్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. సో వన్స్ ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఒక కాపీ చేసుకుంటున్నాను. సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేసుకుంటే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక కాపీ ఉంది, ఇక్కడ ఒక కాపీ ఉంది, 2 ఉన్నాయన్నమాట. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్రేష్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఫస్ట్ది దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటే అది ముందరకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఇక్కడ మనకు 2 వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ నేను దీని విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటాను అండ్ హైట్ కూడా వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ తీసుకుంటాను అండ్ దీన్ని వెనుకకు వేసుకుంటాను. అరేంజ్, రైట్ క్లిక్, అరేంజ్ సెండ్ టు బ్యాక్. అండ్ దీన్ని మళ్ళీ వెనుకకు వేసుకుంటాను. రైట్ క్లిక్, అరేంజ్ సెండ్ టు బ్యాక్. సో మనకి ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ సెంటర్లోకి అలైన్ చేసుకోవాలి. ఈ పాయింట్ అనేది సెంటర్లోకి రావాలి, ఇలా ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఓకే. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నాను, దీన్నే కాపీ చేసుకుందాం. సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసేసుకున్నా కాపీ వచ్చేసింది. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి సేమ్ 2.5 ఇంచెస్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ దీని కలర్ వచ్చేసి ర్యాండమ్గా ఏదైనా బ్లూ కలర్ ఇద్దాం. అండ్ నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని కాపీ చేసుకుంటాను. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఇక్కడ దీని విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్. అండ్ వీటిని నేను ఇక్కడ ఇలా అలైన్ చేసుకుంటున్నాను.
ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు టెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను. కంట్రోల్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, 40 పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను, హీరోస్ లెజెండ్ అని. ఒకవేళ మీకు ఇదే ఫాంట్ కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ 35 పెట్టుకున్నాను. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక పేజ్ వస్తుంది. డబుల్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. క్యాప్స్ లాక్ ఆన్, FOOD ఫుడ్, కంట్రోల్ అండ్ వీటి మధ్యలో స్పేసెస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే మనకు వర్డ్స్ మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేను 300 పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ దీని కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ ఇక్కడ సేమ్ ఇదే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ రౌండర్ రెక్టాంగిల్ టూల్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని దీనికి నేను ఒక డిఫరెంట్ కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇది చైనీస్ ఫుడ్ ఏదైతుందో వీటి సైజ్ కొద్దిగా తగ్గించుకుందాం, 32 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది ఇక్కడ అలానే విధంగా దీన్ని నేను ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు టెక్స్ట్ ఇవ్వాలి. సో ఈ టెక్స్ట్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను, ఆల్ట్ పట్టుకొని అండ్ డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను, పాపింట్స్ బోల్డ్ తీసుకుంటున్నాను. ఫాంట్ కలర్ వచ్చేసి వైట్. అండ్ నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ వీటి మధ్యలో స్పేసెస్ ఇంక్రీజ్ చేసుకుంటాను. 200 ఎక్కువ అయిపోయింది, కొద్దిగా తగ్గించుకుందాం. 150 ఓకే. అండ్ ఇక్కడ మనకు లోగో వస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ దీని సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, డన్. అండ్ ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ వస్తుంది అనమాట. సో దీన్ని ఫస్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సేమ్ పాపింట్స్ పెట్టుకుంటున్నాను, కాకపోతే ఇక్కడ రెగ్యులర్ పెట్టుకుంటున్నాను. అండ్ వీటి మధ్యలో స్పేసెస్ తగ్గించుకుంటున్నాను, 10 పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. దీని సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం, 18 ఓకే. అండ్ నేను కాపీ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, ఏదో డమ్మీ నెంబర్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ దీని కలర్ వచ్చేసి సేమ్ ఇదే యాష్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ నేను ఒక రౌండర్ రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో దీన్ని క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే మనకి ఇలా కార్నర్స్ రౌండ్ అవుతాయి. సో ఇక్కడ మనకు సోషల్ మీడియా ఐకాన్స్ లింక్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను దీని కలర్ చేంజ్ చేసుకుంటున్నాను, ఇలా బ్రౌన్ పెట్టేసుకున్నాను. సో సోషల్ మీడియా ఐకాన్స్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవే ఐకాన్స్ మీకు ఒకవేళ కావాలి అంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా సోషల్ మీడియా ఐకాన్స్ ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. అండ్ ఈ సర్కిల్స్లో మనకు ఇమేజెస్ వస్తాయన్నమాట. సో ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఫస్ట్. సో వన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక దీని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇమేజ్ అనేది ఇదే డాక్యుమెంట్లో ఉంటుందన్నమాట. సో ఈ షేప్ అనేది ఇమేజ్ పైన ఉండాలి. సో ఇమేజ్ని షేప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకొని వీటిని ఇలా ప్లేస్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మేక్ క్లిప్పింగ్ మాస్క్ అని క్లిక్ చేసుకుంటున్నాను. సో మనకు అది క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. అండ్ డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ దీన్ని కూడా సేమ్ ప్రాసెస్. అండ్ వన్స్ ఇలా చేసేసుకున్న తర్వాత దీనికి నేను ఒక ఎఫెక్ట్ ఇస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ స్టైలైజ్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ షేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇలా షాడో ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒపాసిటీ వచ్చేసి 60 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఎక్స్ ఆఫ్ సెట్ వచ్చేసి 1.25 అండ్ వై ఆఫ్ సెట్ వచ్చేసి 0.125 పెట్టేసుకున్నాను. అండ్ బ్లరీనెస్ 0.125 పెట్టేసుకున్నాను. అండ్ క్లిక్ ఓకే. సేమ్ ఎఫెక్ట్ దీన్ని కూడా అప్లై చేసుకుంటున్నాను.
సో ఎఫెక్ట్, స్టైలైజ్, డ్రాప్ షాడో. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. సో డమ్మీ టెక్స్ట్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో డమ్మీ టెక్స్ట్ మనకు గూగుల్లో దొరుకుతుంది. సో ఇక్కడ డమ్మీ టెక్స్ట్ వచ్చేస్తుంది. అండ్ కింద మనకు బుకింగ్కి సంబంధించిన టెక్స్ట్ లైన్ వస్తుంది. అండ్ వన్స్ ఇలా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం క్లిప్పింగ్ మార్క్ చేసుకోవాలి. సో రెక్టాంగిల్ టూల్ తీసుకొని విడ్త్ 8.5 ఇంచెస్ అండ్ హైట్ 11 ఇంచెస్లో ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత ఈ సెంటర్లోకి అలైన్ చేసుకోవాలి. అలైన్ చేసేసుకొని ఫస్ట్ ఈ గైడ్స్ని హైడ్లో పెట్టుకుందాం. హైడ్ గైడ్స్. సో అన్నిటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మేక్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేసుకుంటే ఆ పింక్ కలర్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దాంట్లోకి అవన్నీ క్లిప్పింగ్ మాస్క్ అయిపోతాయి అన్నమాట. సో మనకు చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక ఫుడ్కి సంబంధించిన బ్రౌచర్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసి ఇచ్చే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.